భీమాపురంలో ఉండే రామారావుకి ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల పేర్లు సునీల, వినీల. వాళ్ళిద్దరికీ వయసులో 1 ఏడాది మాత్రమే తేడా. రామారావు 20 ఏళ్లు దాటిన సునీల కోసం సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టి సునీల పెళ్లి రాజేశంతో ఘనంగా జరిపించాడు. ఆ పెళ్లిలో సునీల చెల్లెలు వినీలాను చూసి ఎంతగానో ఇష్టపడ్డాడు పెళ్లి కొడుకు మిత్రుడు శేషగిరి. అతనికి నా అంటూ ఎవరూ లేరు. ఆమెను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని రాజేశం ద్వారా రామారావుకు చెప్పించాడు శేషగిరి. మామయ్య గారు, నా మిత్రుడు శేషగిరి వినీలను ఇష్టపడుతున్నాడు. అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. అయితే మంచి ఉద్యోగం ఉంది, మంచి కుర్రాడు. మీ అభిప్రాయం ఏమిటి అన్నది చెప్పండి. ఏం చెప్పమంటావురా బాబు, నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి పెద్ద పిల్ల పెళ్లి చేశాను. వెంటనే రెండో పిల్ల పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. మళ్ళీ పంట డబ్బు చేతికి రావాలి. అతను మీరు అంటే ఏడాది పాటు అయినా ఆగుతాడు. అతను వినీల అభిప్రాయం తెలుసుకున్నాకే ఈ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నేను మా ఆవిడతోని వినీలతోని మాట్లాడాక నా నిర్ణయం చెబుతాను. ఆ రాత్రి అతను సంగతంతా భార్యకు వినీలాకు చెప్పి, కుర్రవాడు మంచివాడే, కాని అతని ఉద్యోగం చిన్నది, పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. సునీల అత్తవారు బాగా ఉన్నవాళ్లు. అక్కకు అటువంటి సంబంధం చేసి వినీలకు ఇటువంటి సంబంధం చేస్తే నలుగురు 4 విధాలుగా అనుకోవచ్చు. ఏమంటారు? ఆ మాటలు విని వినీల తల్లి ఏమీ మాట్లాడకపోయేసరికి వినీల కల్పించుకుని, నాన్న, నాకు శేషగిరి నచ్చాడు. అతను చాలా నెమ్మదస్తుడు. ఇప్పుడు జీతం తక్కువైనా తర్వాత పెరగొచ్చు. నువ్వు సంశయించకుండా ఈ పెళ్లి చెయ్యి. అతను కట్నం వద్దంటున్నాడు. వేరే వాళ్ళు ఎంత కట్నం అడుగుతారో తెలీదు. నువ్వు పంట డబ్బు చేతికి రాగానే క్లుప్తంగా ఈ పెళ్లి చేస్తే చాలు. ఇక ఏమీ ఆలోచించకు. కూతురు అలా అనేసరికి వినీలకి మంచి చెడు అన్నీ తెలుసు. మన గురించి చక్కగా ఆలోచిస్తుంది. ఇక ఎటువంటి మీమాంస మనసులో పెట్టుకోకుండా ఈ పెళ్లి జరిపించండి. తనకు ఇష్టం లేని పెళ్లి మనం చేయడం లేదు కదా. ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో ఎవరికి తెలుసు. అలా మరో 6 నెలలు తిరిగేసరికి రెండో కూతురు పెళ్లి కూడా చేసేశాడు రామారావు. వినీల కాపురానికి వెళ్ళింది. వాళ్లది చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటికి వచ్చిన రోజే ఇల్లంతా తీర్చిదిద్దినట్లుగా సర్దుకుంది వినీల. వినీల, నిజంగా నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. ఇన్నాళ్ళు చిందరవందరగా ఉన్న నా ఇల్లు ఇప్పుడు కొత్త కళ సంతరించుకుని ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే నన్ను పెళ్లి చేసుకుని నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు. మీ అక్క వాళ్ళది జమీందారీ సంబంధం. నిన్ను కట్నం లేకుండా చేసుకుంటానని మీ నాన్నకి చెప్పి నేను నీకు తీరని అన్యాయం చేశాను. అలా అనకండి. మా అక్కది జమీందారీ సంబంధమే. అయితే అది అక్కడ బంగారు పంజరంలో బందీగా ఉంది. 5 కోడళ్లలో అది ఒకటి. పైగా దానికి 4 ఆడపడుచులు. ఆ ఇంట్లో దానికి ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఈ ఇంటికి నేనే మహారాణిని. నేను ఈ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉన్నాను. ఇకెప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకుని మాట్లాడొద్దు. శేషగిరి మంచి ఉద్యోగం చూసుకుంటాను అని చెప్పి తరచూ పట్నం వెళ్లి వస్తూ ఉండేవాడు. వచ్చేటప్పుడు వినీల కోసం ఏదో ఒక బహుమతిని కొని తీసుకొచ్చేవాడు. ఇలా వాళ్ల కొత్త కాపురం సుఖంగా సంతోషంగా సాగిపోతోంది. చూస్తుండగానే వాళ్ల పెళ్లి జరిగి ఏడాది కావస్తోంది. ఒకసారి వ్యాపారం పని మీద పట్నం వెళ్తున్నాను అని చెప్పి, 2 రోజుల్లో వచ్చేస్తాను, ఇల్లు జాగ్రత్త. నీకు పట్నం నుంచి ఏమైనా తీసుకురావాలా? మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నా గురించి ఎటువంటి బెంగ పడద్దు. నేను జాగ్రత్తగానే ఉంటాను. అనవసరంగా నా కోసం డబ్బు తగలబెట్టి ఏమీ తీసుకురావద్దు. శేషగిరి చేయి ఊపుతూ వెళ్ళిపోయాడు. శేషగిరి వెళ్లిన మరునాడు మధ్యాహ్నం వాళ్ల వెనకవైపు ఇంట్లో ఉండే తాయారు తలుపు తోసుకొని వచ్చింది. వాళ్ళిద్దరికీ మంచి దోస్తీ కుదిరింది. తాయారుని చూస్తూనే, తాయారు, అప్పుడే నువ్వు మా ఇంటికొచ్చి 4 రోజులైంది తెలుసా? అసలు మా ఆయన ఊళ్ళో లేక ఏమీ తోచడం లేదు. నీ కబుర్లు వింటూ ఉంటే నాకు కాలం తెలీదు. ఎప్పుడో నేను రావడమే కాని నువ్వు ఇల్లు కదలవు కదా. ఇలా అయితే ఎలా చెప్పు? నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. కావాల్సింది మనమిద్దరం కూర్చొని ఆ కబురు ఈ కబురు చెప్పుకొని కాలక్షేపం చేయడం. అందుకు మీ ఇల్లైతే ఏంటి, మా ఇల్లైతే ఏంటి, ఏమంటావు? ఇద్దరు ఇలా కబుర్లలో పడి సాయంత్రం అయిన విషయం గమనించలేదు.
ఆ దీపం వెలుగులో తాయారు మెడలో ఎర్రరాళ్ల హారం మిలమిలా మెరుస్తూ కనబడింది. అది చూసి, నీ హారం ఇప్పుడే చూస్తున్నాను, ఇలా అయ్యి ఒకసారి చూసి ఇస్తాను. దీపం వెలుగులో మిలమిలా మెరిసిపోతోందనుకో. ఈ హారం మా ఆయన పట్నంలో నా కోసం ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చారు. ఎర్రరాళ్ల హారం అంటే నాకు ఎంతో ఇష్టమని ఎప్పుడో మాటల్లో ఆయనతో అన్నాను. అది గుర్తుపెట్టుకొని నిన్న నా పుట్టినరోజుకి ఈ హారం తీసుకొచ్చారు. వినీలా దీపం దగ్గరికి తీసుకెళ్లి ఆ హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసింది. ఆ హారం పనితనం ఆమెకు ఎంతగానో నచ్చింది. తాయారు హారం కోసం చేయి చాచినప్పుడు వినీలా, వచ్చే నెల నా పుట్టినరోజుంది, పెళ్ళయ్యాక మొదటి పుట్టినరోజు, నాకు గాజులు చేయిస్తా అని ఆయన అంటున్నారు. అయితే గాజులకు బదులు నాకు కూడా ఇటువంటి హారం చేయించమంటాను. ఈ పూటకి దీన్ని నా దగ్గర ఉంచు. ఆయన రాత్రికి రాగానే ఆయనకు చూపించి రేపు నీకు తెచ్చిస్తాను. దానికేం భాగ్యం, అలాగే నీ దగ్గరే ఉంచుకో. మీ ఆయన చూశాకే దాన్ని నాకు తెచ్చిద్దుగాని, ఇందులో పోయేదేముంది. తాయారు వెళ్ళగానే ఆ హారాన్ని భద్రంగా పెట్టెలో దాచి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది వినీల. అయితే చాలా పొద్దుపోయేదాకా చూసినా కూడా శేషగిరి రాలేదు. ఇక ఆ పూటకి రాడు అనుకుని వినీల భోజనం చేసి తలుపులన్నీ మూసుకుని పడుకుంది. తెల్లవారి నిద్రలేచి వచ్చిన వినీల పెరటి గది తలుపు తీసి ఉండడం చూసి అదిరిపడింది. గబగబా తమ పెట్టెల గదిలోకి వెళ్లి చూసింది. పెట్టెలో బట్టలన్నీ కింద చిందరవందరగా పడున్నాయి. పెట్టెలో ఉండవలసిన ఆమె చెవి కమ్మలు, 400 రూపాయలు, తాయారు ఎర్రరాళ్ల హారం లేవు. వినీల గుండెలు జారిపోయాయి. ఎవడో దొంగ వెధవ ఉపాయంగా బయట నుండి పెరటి గడియ తీసి లోపలికి ప్రవేశించి ఉండాలి. అసలు శబ్దం చేయకుండా నెమ్మదిగా ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయాడు. అప్రయత్నంగా వినీల పెట్టిన కేకలకు ఇరుగు పొరుగు పోగయ్యారు. అందరూ తలో మాట అంటూ వినీలను మరింత హడలు కొట్టారు. తాయారు వినీలను పక్కకు తీసుకెళ్లి, కొంపదీసి ఆ దొంగ నా ఎర్రరాళ్ల హారం పట్టుకు వెళ్ళలేదు కదా, ఏ సంగతి తొందరగా చెప్పు, నాకిక్కడ కాలు చెయ్యి ఆడడం లేదు. పెట్టెలో ఉన్న కొద్దిపాటి డబ్బు, నా చెవి కమ్మలతో పాటు ఆ హారం కూడా దొంగ ఎత్తుకెళ్ళాడు. ఆ విషయం నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కొంప మునిగింది. ఇప్పుడు ఆ హారం పోయిందంటే మా ఆయన నన్ను బతకనివ్వడు. ఈ విషయం ఆయనకు చెప్పాలి అంటేనే నాకు భయంతో వణుకు పుడుతోంది. చెప్పు, నువ్వేం చేయాలని అనుకుంటున్నావో చెప్పు. తాయారు గొంతు పెంచేసరికి కంగారు పడిపోయింది వినీల. ఆమె తాయారు 2 చేతులు పట్టుకుని, నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పుడు గొడవ చేయకు. మా ఆయన రాగానే అంతా సర్దుబాటు అయ్యేలా నేను చేస్తాను. నీ సొత్తు ఎక్కడికి పోదు, నాది పూజి, సరేనా? 4 రోజుల్లో మా ఆడపడుచు పెళ్ళుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుకి నా హారం నాకు కావాలి. 50,000 రూపాయల ఖరీదు చేసే హారం ఈలోగా ఎలా తెచ్చిస్తారో నాకు తెలీదు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా శేషగిరి వచ్చాడు. ఇల్లంతా గొడవగా ఉండడం చూసి, ఏంటి ఊళ్ళో జనమంతా మన ఇంట్లోనే ఉన్నారు? పొద్దున్నే ఈ సంత ఏంటి? అసలేం జరిగింది? ఇంకా ఏం జరగాలి, ఇల్లు గుల్లయింది. నువ్వేమో వ్యాపారం అంటూ రోజుల తరబడి ఇల్లు వదిలి వెళ్తావు. ఎవరో దొంగ వెధవ బాగా కనిపెట్టాడు. పెరటి తలుపు తీసుకుని లోపలికొచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. నా చెవి కమ్మలు 400 రూపాయలు పట్టుకెళ్ళాడు. ఇంకా నయం, వాడు నిన్నేమీ చేయలేదు. అయినా అంత మొద్దు నిద్ర ఏమిటి? ఇప్పటిదాకా ఊళ్ళో వాళ్ళంతా ఇంత అజాగ్రత్త అయితే ఎలా అంటూ నాకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు మీరు తయారయ్యారు అనండి. తాయారు హారం గురించి వివరంగా చెప్పి, మనం ఎలాగైనా 2 రోజుల్లో అటువంటి హారం తాయారుకి కొనివ్వక తప్పదు. మన మర్యాద దక్కాలి అంటే ఆ నష్టం మనం భరించాలి. ఏం చేస్తాం, అంతా ప్రారబ్ధం. ఆమె మాటలు తేలిగ్గా తీసుకున్నాడు శేషగిరి. అతను వినీలకు ధైర్యం చెప్తూ, తాయారు భర్త పరమపిసినారి. వాడు 50,000 పెట్టి భార్యకి హారం కొంటాడా? నేను చస్తే నమ్మను. అటువంటి గిల్టు నగలు నగరంలో కోకొల్లలు. ఒక 500 రూపాయలు పారేస్తే అటువంటి రోల్డ్ గోల్డ్ బంగారం నగలు కావలసినవి దొరుకుతాయి. నేనిప్పుడే బయలుదేరి వెళ్ళి పట్టణంలో అటువంటి హారం కొనుక్కుని వస్తాను. అప్పటికి గండం గడుస్తుందని, తర్వాత నెమ్మదిగా తాయారుకి నచ్చజెప్పి డబ్బులు ఇవ్వడం, లేకపోతే అటువంటి నగ కొనివ్వడం చెయ్యొచ్చునని భర్త చెప్పిన దానికి తల ఊపుతూ, 4 రోజుల్లో ఏదో పెళ్లికి వెళ్ళాలట. ఇప్పుడు అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. అది ఎర్రరాళ్ల హారం, పొడవుగా ఉంటుంది, బాగా మెరుస్తుంటుంది. అటువంటి హారం కొనుక్కుని రండి.
శేషగిరి అన్నట్లుగానే పట్నం వెళ్లి సాయంత్రానికి ఎర్రరాళ్ల హారంతో తిరిగి వచ్చాడు. ఆ హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ఇది అచ్చం తాయారు హారం లాగానే ఉంది. అమ్మయ్య, మొత్తానికి ఇప్పటికి గండం గడిచింది. వాళ్ళింట్లో 4 రోజుల్లో పెళ్లి. ఈ హారం మెడలో వేసుకుని వెళ్తే ఎవరూ పూత బంగార హారం అనుకోరు. పోనీలేండి, మళ్ళీ పాపం మీరు కష్టపడి వెళ్ళి ఊరంతా వెతికి నేను చెప్పిన మోడల్ హారం తీసుకువచ్చారు. వినీల ఆ హారం తీసుకుని అప్పటికప్పుడు తాయారు ఇంటికి వెళ్ళింది. తాయారు ఆ హారం చూస్తూనే దాన్ని చేతిలోకి తీసుకుని, ఇదే నా హారమే. ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరకడం అంటే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లే. రక్షక భటులు దొంగని పట్టుకొని నీకు హారం తెచ్చి ఇచ్చారు, అవునా? లేదు, నన్ను క్షమిస్తానంటే ఒక నిజం చెప్తాను. నేనిస్తున్నది నీ అసలు హారం కాదు, నకిలీది. పట్టణం నుంచి మా ఆయన 500 రూపాయలకి ఈ హారం కొనుక్కొచ్చాడు. దీంతో ప్రస్తుతానికి మీ ఆడపడుచు పెళ్లి అవసరం తీరుతుంది. నేను మెల్లిగా ఆ హారం ఖరీదు వాయిదాలలో నీకిచ్చేస్తాను. నన్ను నమ్ము. ఇప్పుడు ఇంతకన్నా నేను చేసేదేమీ లేదు. తాయారు హారం మెడలో వేసుకుని అద్దంలో చూసుకుంటూ, ఇదే నా అసలు హారమే. నువ్వే అసలుకు నకలుకు తేడా తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త అసలు రూపం నువ్వు తెలుసుకోవాలనే ఆ హారం కోసం నేను పట్టుబట్టాను. అర్థమైందా? వినీలకు తాయారు మాటలు ఏమీ అర్థం కాలేదు. ఏమంటున్నావు నువ్వు? అది నీ అసలు హారం ఎలా అవుతుంది? నీ హారం దొంగలెత్తుకెళ్లారు కదా. ఇది మా ఆయన పట్టంలో కొని తెచ్చిన నకిలీ హారం అంటే నమ్మవేంటి? అయినా మా ఆయన అసలు రూపం నేనే తెలుసుకోవాలని అంటావేంటి? మా ఆయన గురించి నాకు తెలీదా? అవును, మీ ఆయన గురించి కొన్ని విషయాలు నీకు తెలియవు. నీకు తెలుసా, మీ ఆయన పట్నం వెళ్లేది వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో కాదు అని. అక్కడ బోలెడు డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పులు చేసి మరీ జూదం ఆడుతూ ఉంటారు. మా ఆయన పట్నంలో ఆయన జూదం ఆడుతూ ఉండగా అనేక సార్లు చూసినట్లుగా నాకు చెప్పారు. మా ఆయన తీసుకొచ్చిన ఎర్రరాళ్ల హారం రోల్డ్ గోల్డ్ది. ఆయనకు ఆ హారం నచ్చి తీసుకున్నారు. నాకు బంగారం నాణ్యత తెలుస్తుందో లేదో అని నా భర్త ఆ హారం ఖరీదు 50,000 అని శారదాకు చెప్పారు. నేను ఆయనకి మీ ఇంట్లో దొంగలు పడి హారం పోయిందని చెప్పాక ఆయన నవ్వి హారం పోతే పోయిందిలే అంటూ అసలు విషయం చెప్పారు. తాయారు చెప్పిందంతా నోరు తెరుచుకుని వింటున్న వినీలా ఆశ్చర్యపోతూ, అవునా, అది నకిలీ హారమా? ఇప్పుడు 50,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలిరా భగవంతుడా అంటూ హడలి చేస్తున్నాను. ఇప్పుడు నెత్తి మీద బరువు దింపుకున్నట్టుగా హాయిగా ఉంది. అసలు సంగతి పూర్తిగా చెప్పని. నీ దొంగతనం ఆధారంగా నీ భర్త అసలు రూపం నీకు తెలియాలని నేను గట్టిగా మాట్లాడి నిన్ను బెదిరించాను. ఎర్రరాళ్ల హారాలు అన్నీ ఒకే మోసలో పూత పోసినట్లుగా ఉంటాయా చెప్పు? నీ భర్త ఇటువంటి హారం ముందే చూసినట్లుగా తీసుకొచ్చినప్పుడైనా నీకు అనుమానం రాలేదా? నిన్న రాత్రి నేను మంచినీళ్లు తాగుతూ కిటికీలో నుంచి మీ పెరట్లో తచ్చాడుతున్న మీ ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. పొద్దున్న మీ ఇంట్లో పడిన దొంగ మీ ఆయనే అని నాకు అర్థమైపోయింది. జోదంలో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన మీ ఆయన సొంతింట్లోనే దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయాడు. ఇకనైనా నువ్వు జాగ్రత్త పడు. మీ ఆయనని సరైన దారిలో పెట్టుకో. నిన్న తన ఇంట్లోనే దొంగతనం చేసిన హారం అమ్మబోయినప్పుడు అది నకిలీదని దుకాణంవాడు చెప్పి ఉంటాడు. అందుకే దాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చేశాడు. ఇప్పుడు నీకు మీ ఆయనను గురించిన కొత్త విషయం తెలిసింది కదా? నిజంగా నువ్వు మా అక్క కన్నా ఎక్కువగా నా గురించి, నా కాపురం గురించి ఆలోచించి చిన్న నాటకంతో నా కళ్ళు తెరిపించావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. వస్తాను. వెనిలా కళ్ళు తుడుచుకుంటూ ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. ఆమె ఇంట్లోకి రావడం చూసి తాయారు ఆ హారం చూసి ఏమన్నది? తనదే అని నమ్మేసింది కదా. నాకు తెలుసులే. వినీలా అతని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక పెట్టెలో తన బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. అది చూసి శేషగిరి తెల్లబోయి, ఏమిటి ఇప్పుడు హఠాత్తుగా ఇలా పెట్టి సర్దుతున్నావు? ఎందుకు? ఎక్కడికి ప్రయాణం? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంట్లో ఉండడానికి నాకు కంపరంగా ఉంది. మీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని ఇంత హఠాత్తుగా ఈ పుట్టింటి ప్రయాణం? నీ మనసులో ఏముందో ముందు చెప్పు. నీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కిపోతుంది.
మీకు కాదు, ఈ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. ఒక జూదరికి దొంగకు భారీగా ఉండడం నా వల్ల కాదు. అలాంటి వారికి 10 మందిలో లభించే గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నన్ను విసిగించకుండా ఇంట్లో నుంచి వెళ్ళని. వినీల మాటలకు నిలువున చెలించిపోయాడు శేషగిరి. అతను వినీల 2 చేతులు పట్టుకుని, నన్ను క్షమించు వినీలా. జూదం అనేది ఎంత ప్రమాదకరమైన జబ్బో, అప్పు చేయడం అన్నది ఎంత పెద్ద తప్పో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక జన్మలో జూదం పేరుతో పట్నం మొహం చూస్తే ఒట్టు. నా మాట నమ్ము. నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వు కాక నా వాళ్ళంటూ నాకు ఎవరు ఉన్నారు చెప్పు? అసలు అప్పు చేసి మరీ జూదం ఆడవలసిన అవసరం మీకు ఏమొచ్చింది? నా దగ్గర ఇలా ఎన్ని రహస్యాలు దాచారో మీరు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీ అక్క ధనవంతుల ఇంట్లో సుఖంగా ఉంది. నువ్వు నన్ను చేసుకుని కష్టపడుతున్నావని నేను కూడా బోలెడు డబ్బు సంపాదించి నిన్ను సుఖపెట్టాలని ఈ పని చేశాను. ఇంతకు మించి నీ దగ్గర దాచిన రహస్యాలంటూ ఏమీ లేవు. ఇది నిజం. ఎప్పుడైనా నేను ఈ ఇంట్లో సుఖంగా లేనని చెప్పానా? జూదాలు, దొంగతనాలు, వీటి ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖంగా ప్రశాంతంగా బ్రతకగలమా? మీరే చెప్పండి. మీరు కష్టపడి చేసిన ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బుతో మనమిద్దరం ఎంతో హాయిగా బ్రతుకుతున్నాం. మనిషికి అత్యాశ, అసంతృప్తి 2 ఉండకూడదు. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలి. నేను చాలాసార్లు మా అక్క కన్నా నేనే అదృష్టవంతురాలనని మీకు చెప్పాను. మీరే నన్ను అర్థం చేసుకోలేదు. ఇక మీదట నా దగ్గర ఏ విషయం దాచొద్దు. మీ ఉద్యోగం మీద వచ్చే జీతం మనకు చాలు. అర్థమైందా? ఇలాంటి ఉత్తమరాలు నాకు ఇల్లాలుగా దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. ఇప్పుడు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇక మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. ఆ తర్వాత శేషగిరి, వినీలాలు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా తాము సంపాదించుకున్న డబ్బుతో సుఖంగా, సంతోషంగా జీవనం సాగించారు.